ఈ వీడియోలోని మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు, గమనించగలరు. హాయ్, దిస్ ఇస్ రాజ్ కుమార్ సాబ్. అసలు చదువుకోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలుసా? అవునండి బాబు, మీరు విన్నది 100% నిజం. చదువు వల్ల చాలా అంటే చాలా చాలా నష్టాలున్నాయి. అవేంటివో ఇప్పుడు మీరు తెలుసుకోండి. నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి, చదువుకోవడం వల్ల మీ కళ్ళు అనేటివి ఎక్కువ బలహీనమైపోతాయి. సో మీరు అతి త్వరలోనే గుడ్డోళ్ళు కావడానికి 100కు 100%, 100కు 200% అవకాశం ఉంది. మరియు రెండవది, లక్షల్లో సంపాదించాలనే మీ కోరిక కేవలం 15,000 జీతానికి మాత్రమే పరిమితమైపోతుంది. మరియు మూడవది వచ్చేసి, మీరు మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. నాలుగవది వచ్చేసి, మీ ఆడుకునే వయసు మొత్తం, అంటే మీ బాల్యం మొత్తం చదువుతోనే ముగిసిపోతుంది. సో దీనివల్ల మీరు మానసికంగా, శారీరకంగా మీరు చాలా డెవలప్ కారు. నౌ నెంబర్ 5, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చదువుకోవడం వల్ల చాలా అంటే చాలా డబ్బు వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోకు నేను ముగింపు చెప్దాం అనుకుంటున్నాను. అంటే నేను మిమ్మల్ని మొత్తమే చదువుకోమని చెప్పడం లేదు. మినిమం బేసిక్గా ఎంత స్టడీ అయితే అవసరమో జస్ట్ అంతే చదవండి. దెన్ యూ హ్యావ్ టు గో బిజినెస్. అండ్ వన్ మోర్ థింగ్, 100ల్లో పడే జాబ్ల కోసం లక్షల్లో కాంపిటీషన్ తట్టుకొని జాబ్ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. మీరు అనుకుంటారు కష్టపడి చదివితే జాబ్ కొట్టలేనా అని, బట్ అది అంత ఈజీ కాదు. అట్లా అని మిమ్మల్ని కాంప్రమైజ్ కావమని నేను చెప్పడం లేదు. ఇది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ వెళ్ళి చూడు, తర్వాత కామెంట్ పెట్టు.